Hi friends, good morning. Next video from Dhruva Edutainment and Vidu classes. Friends, this question from Unit 6, that is Biology in Human Welfare of Input First Year, friends. What's our question, friends? Distinguish between addiction and dependence. Friends, distinguish between addiction and dependence. Friends, addiction and friends వ్యసనము, డిపెండెన్స్ అంటే ఆధారపడడం. వ్యసనానికి ఆధారపడడానికి తేడా ఏమిటి? See friends, here you have to remember one word, friends, TDA. TDA abuse. T for tobacco, D for drugs, A for alcohol. Tobacco, drugs, alcohol abuse, that is durvinyogamu. Friends, T for tobacco, D for drugs, that is hard drugs like cocaine, alkaloids and opioids and cannabinoids, friends, and alcohol. Okay friends, now see friends, TDA abuse leads to addiction and independence. Friends, ఈ వీడియోలో నేను తెలుగు మరియు ఇంగ్లీష్ సైమల్టేనియస్గా ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, సో TDA abuse leads to addiction and dependence. ఫ్రెండ్స్, TDA దుర్వ్యసనము, దుర్వినియోగము, వ్యసనానికి మరియు ఇతరులపై ఆధారపడడానికి దారితీస్తుంది. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే TDAలకు అలవాటు పడతామో ఫ్రెండ్స్, అది వ్యసనానికి, అడిక్షన్కి మరియు డిపెండెన్స్కి ఆధారపడడానికి దారితీస్తుంది. ఫస్ట్ విల్ టేక్ అడిక్షన్. ఫ్రెండ్స్, వాట్ ఈజ్ అడిక్షన్? వ్యసనం అంటే ఏమిటి ఫ్రెండ్స్? TDAలను తరచుగా వాడడం వల్ల మన శరీరంలోని గ్రాహకాల ఓర్చుకునే స్థాయి పెరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే టొబాకో, డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకుంటామో మన శరీరంలో రిసెప్టార్స్ ఉంటాయి ఫ్రెండ్స్. శరీరంలోని గ్రాహకాలు, వాటి యొక్క టాలరెన్స్ లెవెల్ పెరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది ఫ్రెండ్స్, మనం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. సీ ఫ్రెండ్స్, the tolerance level of receptors of our body. Friends, we have receptors in our brain, in our gastrointestinal tract. So the tolerance level of receptors of our body increase due to what, friends? Due to repeated use of TDA. Due to repeated use of TDA, the tolerance level of receptors of our body increases, friends. దానివల్ల ఏమవుతుంది ఫ్రెండ్స్, మనం ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్, ద టాలరెన్స్ లెవెల్ ఆఫ్ రిసెప్టార్స్ ఆఫ్ అవర్ బాడీ ఇంక్రీజ్ డ్యూ టు రిపీటెడ్ యూజ్ ఆఫ్ TDA. యూ హ్యావ్ టు రైట్ దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్. నౌ సీ ఫ్రెండ్స్, డ్యూ టు దిస్, see when the tolerance level increases, due to this receptors of our body respond only to high doses. When the tolerance level of the receptors increases, those receptors won't respond for low doses of the drugs, friends. So they need what, friends? They need more dose. See, due to this what happens, friends? These receptors of our body respond only to high doses. This leads to addiction. Okay friends, this leads to intake of higher dose and addiction. ఎప్పుడైతే మన రెసెప్టార్స్ రెస్పాండ్ కావో అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్, తక్కువ మోతాదుకి అప్పుడు మనం ఎక్కువ మోతాదులో TDA తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది మేడం, మన ఫ్రెండ్స్ మనకి అడిక్షన్ లేదా వ్యసనం అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఓకే, డ్యూ టు దిస్ receptors of our body respond only to high doses. This leads to addiction. This intake of higher dose and addiction. Okay friends, now చూడండి ఫ్రెండ్స్, దీనివల్ల మన శరీరంలోని గ్రాహకాలు ఎక్కువ మోతాదుకు స్పందిస్తాయి. ఫలితంగా TDAలను తీసుకునే వారు ఎక్కువ వ్యసనపరులు అవుతారు. చూడండి ఫ్రెండ్స్, దీనివల్ల ఏమవుతుంది ఫ్రెండ్స్, మన గ్రాహకాలు ఎక్కువ డోస్కి అలవాటు పడతాయి. ఫలితంగా వాళ్ళు ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళు వ్యసనపరులు అవుతారు. నౌ సీ ఫ్రెండ్స్, థర్డ్ పాయింట్,
It should be clearly borne in mind that use of TDA even once can be a forerunner to addiction. See friends, మనం ఒక్కసారి టీడీఏలో ఏ ఒక్కటి తీసుకున్నా మన యొక్క మెదడు దానికి అలవాటు పడుతుంది. See friends, టీడీఏలను ఒక్కసారి తీసుకున్నా అది వ్యసనానికి దారితీస్తుంది. ఫ్రెండ్స్, టొబాకో, డ్రగ్స్, ఆల్కహాల్లో ఏ ఒక్కదాన్ని ఒక్కసారి తీసుకున్నా మనం దానికి అలవాటు పడతాం. ఫ్రెండ్స్, టీడీఏలను ఒక్కసారి తీసుకున్నా అది వ్యసనానికి దారితీస్తుంది. కాబట్టి మనం ఏంటి ఫ్రెండ్స్, టీడీఏలకు దూరంగా ఉండాలి. సీ ఫ్రెండ్స్, ఇట్ షుడ్ బి క్లియర్లీ బోర్న్ ఇన్ మైండ్. See, our mind has receptors. It should be clearly born in mind. That use of TDA even once, see friends, even once can be a forerunner to addiction. Forerunner అంటే ఏముంది ఫ్రెండ్స్, అలవాటు పడతాం. దేనికి ఫ్రెండ్స్, వ్యసనానికి అలవాటు పడడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి కూడా టీడీఏలను మన దరిదాపులోకి రానివద్దు ఫ్రెండ్స్. See friends, the addictive potential of TDA pulls the users. Friends, addictive potential అంటే వ్యసన శక్తి ఫ్రెండ్స్ ఆఫ్ ది యూజర్స్ అంటే ఎవరైతే టీడీఏలు తీసుకుంటారో వాళ్ళని యూజర్స్ అంటాం ఫ్రెండ్స్. ద అడిక్టివ్ పొటెన్షియల్ ఆఫ్ టీడీఏ పుల్స్ ద యూజర్స్ ఇంటూ విసియస్ సర్కిల్. ఫ్రెండ్స్, విసియస్ సర్కిల్ మీన్స్ ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఆ మందు వాడడం వల్ల, ఆ టీడీఏ వాడడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ఏమంటాం ఫ్రెండ్స్, మనం ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆర్ విసియస్ ప్రాబ్లమ్స్ అంటాం. ద అడిక్టివ్ పొటెన్షియల్ ఆఫ్ టీడీఏ పుల్స్ ద యూజర్స్ into a vicious circle or interrelated problems leading to abuse. Friends, మీరు vicious circle అన్నా interrelated problems అన్నా ఏదైనా ఒకటే రాయండి ఫ్రెండ్స్. లీడింగ్ టు అబ్యూస్ ఫ్రమ్ విచ్ దే మే నాట్ ఏబుల్ టు గెట్ అవుట్. సి ఫ్రెండ్స్, వ్యసన శక్తి గల టీడీఏ వ్యసన స్వభావం గుంపులోకి లాగేస్తాయి. వ్యసన శక్తి గల టీడీఏలు ఏం చేస్తాయి ఫ్రెండ్స్, మనల్ని ఆ గుంపులోకి లాగేస్తాయి. దీని ఫలితంగా టీడీఏల దుర్వినియోగం క్రమం తప్పకుండా మొదలై అందులో నుండి బయటికి రావడం కష్టమవుతుంది ఫ్రెండ్స్. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ గైడెన్స్ ఆర్ కౌన్సిలింగ్, పీపుల్ గెట్ అడిక్టెడ్ అండ్ బికమ్ డిపెండెంట్ ఆన్ దెమ్. కౌన్సిలింగ్ కానీ ఫ్రెండ్స్ గైడెన్స్ కానీ లేనప్పుడు ఆ పీపుల్ ఏమవుతారు, ప్రజలు ఏమవుతారు ఫ్రెండ్స్, దానికి అడిక్ట్ అయిపోతారు. అందులో నుండి బయటికి రాలేని స్థితికి చేరుకుంటారు. In the absence of any guidance or counseling, people get addicted and become dependent on them. People get addicted and become dependent on them. Them means what friends? Ikkada TDA, tobacco, drugs and alcohol. So friends, సరైన సలహా లేదా కౌన్సిలింగ్ లేనప్పుడు ప్రజలు పూర్తిగా టీడీఏకు వ్యసనపరులై దానిపైన ఆధారపడతారు. సరైన కౌన్సిలింగ్ కానీ సలహా కానీ లేనప్పుడు ప్రజలు ఏమవుతారు ఫ్రెండ్స్, టీడీఏకు వ్యసనపరులై దానిపై ఆధారపడతారు. దీన్నే మనం డిపెండెన్స్ అంటాం ఫ్రెండ్స్. నౌ సీ ఫ్రెండ్స్, కమ్ టు డిపెండెన్స్. ఇట్ ఈస్ ఎ స్టేట్ ఇన్ విచ్ అన్ ఆర్గానిజం ఫంక్షన్స్ నార్మల్లీ ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ డ్రగ్. సీ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ప్రజలు అడిక్ట్ అయ్యారో వాళ్ళ రిసెప్టార్స్ అన్నీ హై డోసెస్కి అలవాటు పడ్డాయి ఫ్రెండ్స్. మనం ఆ డోస్ ఇవ్వనప్పుడు వాళ్ళ యొక్క ఆర్గాన్స్ పనిచేయవు. దాన్ని మనం ఏమంటున్నాం ఫ్రెండ్స్, డిపెండెన్స్ అంటున్నాం. ఇట్ ఈస్ ఎ స్టేట్ ఇన్ విచ్ అన్ ఆర్గానిజం ఫంక్షన్స్ నార్మల్లీ ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రగ్. Dependence is also called, very very important friends, dependence is also called discontinuation syndrome. Friends, discontinuation syndrome or withdrawal syndrome. Friends, dependence is also called as discontinuation syndrome or withdrawal syndrome. See friends, it is a tendency or habit of the body to manifest a characteristic and unpleasant condition if the regular dose of TDA is suddenly discontinued. See friends, a person or an individual using TDA, if he won't get sufficient dose of the TDA, it leads to what friends? It leads to withdrawal syndrome. It leads to withdrawal syndrome. See, it is a tendency or habit of the body to manifest, so that individual shows some discomfort, a characteristic and unpleasant condition, that's called withdrawal syndrome.
if the regular dose of TDA is suddenly discontinued. See friends, క్రమం తప్పని మోతాదులో టీడీఏ వినియోగాన్ని ఒకేసారి మానివేయడం వల్ల మన శరీరంలో కనిపించే అసంతృప్త లక్షణాలనే ఏమంటాం ఫ్రెండ్స్, మనం ఉపశమన సిండ్రోమ్ అంటాం. సో మనం ఒక వ్యక్తి అడిక్ట్ అయ్యాడు ఫ్రెండ్స్, మనకి టీడీఏకి అలవాటు పడ్డాడు. సడన్గా మనం ఆ వ్యక్తికి డ్రగ్స్ కానీ ఏమి కానీ దొరకనీయకుండా చేసినాం అనుకోండి ఫ్రెండ్స్, విల్ బికమ్ వాట్ ఫ్రెండ్స్, ఒక రకమైన మేనిఫెస్ట్ రోగ నిర్ధారణకు గురవుతాడు ఫ్రెండ్స్. ఓకే, సిమ్టమ్స్ ఆఫ్ డిపెండెన్స్ ఆర్ విత్డ్రాయల్ సిండ్రోమ్: యాంగ్జైటీ, ఆందోళన, షేకీనెస్, దట్ ఈస్ ట్రెమర్స్ ఆర్ వనకడము ఫ్రెండ్స్, నాసియా వికారము, స్వెట్టింగ్ చెమట పట్టడం. ఫ్రెండ్స్, విత్డ్రాయల్ సిండ్రోమ్ యొక్క క్యారెక్టర్స్ ఏంటి, డిపెండెన్స్ యొక్క క్యారెక్టర్స్ ఏంటి? వాట్ ఇస్ దట్ ఫ్రెండ్స్? యాంగ్జైటీ, షేకీనెస్, నాసియా, స్వెట్టింగ్. వన్స్ అగైన్ ఫ్రెండ్స్, యాంగ్జైటీ, షేకీనెస్, నాసియా, వామిటింగ్స్ స్వెట్టింగ్, ఆందోళన, వనకడము, వికారము, చెమట పట్టడం. These symptoms may be relieved when the regular use is resumed again. సో ఈ లక్షణాలు ఒక వ్యక్తిలో కనిపించినప్పుడు మళ్ళీ వాటిని రెగ్యులర్గా మార్చాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? వీ హ్యావ్ టు యూస్ టీడీఏ. టీడీఏలను వాడడం మొదలు పెడితే ఈ లక్షణాలు కనిపించవు. సి, దీస్ సిమ్టమ్స్ మే బి రిలీవ్డ్ వెన్ ద రెగ్యులర్ యూజ్ ఈజ్ రెజ్యూమ్డ్ అగైన్. Dependence leads to the patient to ignore all social norms. See, very, very important friends. When a patient depends on the TDA, he ignores all social norms. TDAలకు ఆధారపడ్డ వ్యక్తి అన్ని సామాజిక కట్టుబాట్లను వదిలేస్తాడు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దిస్ అబౌట్ ది వాట్ ఫ్రెండ్స్? అడిక్షన్ అండ్ TDA ఫ్రెండ్స్. అడిక్షన్ అండ్ డిపెండెన్స్. Simple question friends. First, you know what is addiction friends? Here I have given in the form of a table friends. See, addiction. See, it is a condition, psychological attachment due to addictive nature. Dependence. It is a condition in which body experience physiological adaptations. This is psychological friends, that is physiological. Okay friends, ఇది మానసిక ఉల్లాస స్థితిలో కూడిన సంబంధము. దీనికి కారణం ఆ వ్యక్తిలోని TDA వ్యసన స్వభావము, వ్యసన ప్రవృత్తి. ఇది శారీరక అనుసరణలకు అనుభవించే పరిస్థితి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దిస్ అబౌట్ అడిక్షన్ అండ్ డిపెండెన్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గుడ్ డే ఫ్రెండ్స్.